డియర్ జేఈ ఆస్పిరెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎన్టీఏ నుంచి అయితే ప్రతి ఒక్కరికి ఈమెయిల్ ఏమైనా వచ్చిందా? మరి ఎన్టీఏ వాళ్ళు అయితే ఈమెయిల్స్ పంపారంట. కొంతమంది స్టూడెంట్స్కి అయితే ఈమెయిల్స్ పంపారు. ఎవరికి పంపారు ఏందనేది ఈ వీడియోలో చూద్దాం. ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకేమైనా ఎన్టీఏ జేఈ నుంచి ఏమైనా ఈమెయిల్ వచ్చిందా లేదా అనేది ఒకసారి చూద్దాం. ఎవరికైతే ఈమెయిల్ పంపారో ఒకసారి. ఎన్టీఏ అయితే వీళ్ళకి మాత్రం ఈమెయిల్స్ పంపిందంట. జేఈ మెంట్ ఎన్టీఏ ఆస్క్ నాన్ ఆధార్ అప్లికెంట్స్ టు సబ్మిట్ ఫోటో వెరిఫికేషన్ సర్టిఫికేట్ బై January 7th. జనవరి 7వ లోపు ప్రతి ఒక్కరు కూడా ఫోటో వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఎవరు సబ్మిట్ చేయాలి? నాన్ ఆధార్, ఎవరికైతే ఆధార్ సర్టిఫికేట్ ఉండదో వాళ్ళు మాత్రమే ఫోటో వెరిఫికేషన్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయమంటున్నారు. నా దగ్గర ఆధార్ లేదు అని మీ ఫోటో వెరిఫికేషన్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాలి. ఇక్కడ ఎన్టీఏ వాళ్ళు ఇచ్చిన సమాచారం, ఎన్టీఏ ఈజ్ రోలింగ్ అవుట్ ఈమెయిల్స్ పంపించిందంటే వీ హ్యావ్ అప్లైడ్ ఫర్ JEE 26 విత్ ఐడెంటిటీ ప్రూఫ్ అదర్ దెన్ ఆధార్ కార్డు. మీ ఆధార్ కార్డు కాకుండా ఎవరైతే ఆధార్ కార్డు అప్లోడ్ చేయకుండా ఓన్లీ వేరే ఓటర్ కార్డు, కొంతమంది ఓటర్ ఐడి అప్లై చేస్తుంటారు. ఓటర్ ఐడి, అదర్ కార్డ్స్ ఉంటాయి కదా, ఆ కార్డ్స్తో మీరు JEE Main 2026 ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళకి మాత్రం ఈమెయిల్స్ పంపిందండి. ఈమెయిల్ మ్యాండేట్ సచ్ దట్ క్యాండిడేట్ హ్యావ్ టు సబ్మిట్ ఎడిషనల్ ఫోటో వెరిఫికేషన్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాలి. మీరు అక్కడ సబ్మిట్ చేయాలంటే JEE 1 సెషన్కి వెళ్ళి ఓన్లీ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్లోకి లాగిన్ అవ్వాలమ్మా. ఇక్కడ అప్లికేషన్ నంబరు, పాస్వర్డ్ అక్కడ క్లిక్ చేస్తే మీకు ఓన్లీ రిజిస్టర్డ్ నంబర్ వస్తుంది. మీరు పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత స్టూడెంట్స్ ద క్యాండిడేట్ హ్యావ్ టు బ్రింగ్ ఏ కాపీ ఆఫ్ ద సర్టిఫికేట్ as a designated allotted to their designated allotted exam center a day of the BGM where it will be required physical identity verification. ఒక రోజు మంది హ్యావ్ టు బ్రింగ్ ఈ సర్టిఫికెట్స్ అనేది మీ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్కి ఆ రోజు ఎగ్జామ్ రోజు అయితే తీసుకురావాలంటున్నారు. ది సర్టిఫికెట్ దట్ క్యాండిడేట్ హ్యావ్ టు ఫిల్ అప్లోడ్ అపియర్స్ లైక్ ఎవర్. ఇక్కడ వీళ్ళు ఆన్లైన్లో వస్తుందంట. ఎట్లాగో మీరు క్లిక్ హియర్ సర్టిఫికెట్స్ టు బి సైన్డ్ బై ప్రిన్సిపల్. మీ ప్రిన్సిపల్ దగ్గర నుంచి సిగ్నేచర్ తీసుకురావాలంటమ్మా. ఈ ఫార్మాట్లో సిగ్నేచర్ అయితే తీసుకోవాలి. మీకు ఈమెయిల్ వచ్చి ఉంటుంది కదా, ఈ ఈమెయిల్లో ఏం చేశారంటే వాళ్ళు ఇలాంటి ఫామ్ పంపించారు. వీళ్ళు సర్టిఫికెట్ టు బి ఇష్యూడ్ టు ప్రిన్సిపల్ ఆర్ హెడ్ మాస్టర్ ఆఫ్ ద స్కూల్. మీ యొక్క కాలేజీ ప్రిన్సిపల్ నుంచి సర్టిఫికెట్ తీసుకోవాలి. ప్రిన్సిపల్ సిగ్నేచర్ అయితే ఇక్కడ ఉంటుంది. ప్రిన్సిపల్ డెజిగ్నేషన్ ప్రిన్సిపల్ ఆర్ హెడ్ మాస్టర్, స్కూల్ అంటే కాలేజ్ అనుకోండి. మీరు ఇక్కడ ఇచ్చేస్తే మీరు సర్టిఫికేట్ ఇచ్చేసి దీన్ని ఎగ్జామినేషన్ రోజు తీసుకెళ్ళాలంట స్టూడెంట్స్. ఇది గుడ్. ఇన్ ద కేస్ ద ఫేస్ ఎనీ ఇష్యూ ది అబోవ్ ప్రాసెస్ దెన్ కెన్ కాంటాక్ట్ ఆర్ ఈమెయిల్ JEE Main @NTA.ac.in వాళ్ళని కాంటాక్ట్ అవ్వాలి. ది సిగ్నేచర్ ఆఫ్ ద principal should be affixed of the master that appears part on verification certificate on the certificate partly on the ఇది ఫోటోగ్రాఫ్. ఇది స్టూడెంట్స్. ఇది మీరేం చేస్తారు, ఇక్కడ లేటెస్ట్ ఫోటోగ్రాఫ్ పెట్టండి. పెట్టాలి. నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, అప్లికేషన్ నంబర్ రాయాలా, ఇది స్టూడెంట్స్ రాయాలి. మీ యొక్క ప్రిన్సిపల్ సిగ్నేచర్ అయితే తీసుకుని ఎగ్జామినేషన్ రోజు వెళ్ళాలి. ఆల్రెడీ మన స్టూడెంట్స్ అందరూ కూడా చాలామందికి 99% అందరూ కూడా ఆధార్ ఉంటుంది. ఇవాళ రేపు అసలు పుడతంతోనే ఆధార్ వస్తుంది. పుట్టిన నెల రోజులకే అసలు ఇమ్మీడియట్గా బర్త్ రోజే ఆధార్ వచ్చి కూడా ఒక 20 years బ్యాక్ ఎప్పుడూ అయిపోయింది. ఇబ్బంది ఏమీ లేదు. కొంతమందికి ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుందని చేయటం జరుగుతుంది. మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే మీరు జనవరి 7 లోపు మీరు సబ్మిట్ ఫోటో వెరిఫికేషన్. వీళ్ళకి మాత్రమే అడ్మిట్ కార్డ్స్ ఇవ్వబడతాయి. మీకు ఈమెయిల్ వచ్చిందా? ఈమెయిల్ వస్తే మీరు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవ్వాలి. రెస్పాండ్ అయితే మీకు అడ్మిట్ కార్డు ఇవ్వబడుతుంది. అడ్మిట్ కార్డు రిలీజ్ చేయబడుతుందో, లేకపోతే అడ్మిట్ కార్డు ఇవ్వరు. వీళ్ళకి మాత్రమే అడ్మిట్ కార్డు ఇస్తారు. అది స్టూడెంట్స్. నాన్ ఆధార్ బేస్డ్ ఆధార్ లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళి ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళి సర్టిఫికెట్ మీకు ఒక ఈమెయిల్లో
ఒక పీడిఎఫ్ ఫైల్ ఆల్రెడీ పంపుంటారు. ఆ పీడిఎఫ్ ఫైల్ని తీసుకుని మీరు ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళి సంతకం, హెడ్ మాస్టర్ దగ్గర సంతకం తీసుకుని వచ్చి ఎగ్జామినేషన్ రోజు మీరు సబ్మిట్ చేయాల్సి ఉంది. ఇది స్టూడెంట్స్. మరి మీకు ఈమెయిల్ వచ్చిందేమో లేదో చూడాలి ఒకసారి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. థ్యాంక్ యూ. బాయ్.